ఓం శ్రీ గురుభ్యో నమ. ఆధ్యాత్మిక కథలకు స్వాగతం అండి. గుడ్ మార్నింగ్, శుభోదయము. లోపం పాపం కాదు, గతానికి గంభీరంగా వీడుకోలు పలుకుదాం, కొత్తదనాన్ని కుంగొత్తగా ఆహ్వానిద్దాం, సర్వత్రా సంతోషపు జేగంటలు మోగిద్దాం, అబద్ధాన్ని పాతరేసి నిజాన్ని నిజంగా నిర్మిద్దాం అన్న ఆంగ్ల కవి ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసమైన జనవరి వెనుక స్ఫూర్తిదాయకమైన కథ ఉంది. రోమన్ల దైవమైన జేనస్ నుంచి పుట్టింది జనవరి మాసం. జేనస్ దేవుడికి అటు ఇటు చూసే రెండు తలలుంటాయి. ఓ తల గతం వైపు చూస్తే రెండోది భవిష్యత్తులోకి చూస్తున్నట్లు ఉంటుంది. రోమన్లకు యుద్ధం ముందు, యుద్ధం తర్వాత దైవ ప్రార్థన చేయడం అలవాటు. ఇది క్రమంగా ప్రతిపక్షానికి ముందు వెనక పూజలు చేసే ఆనవాయితీకి దారితీసింది. కార్యభంగం కలగకుండా వినాయకుడిని ప్రథమంగా పూజించే ఆచారం హిందూ ధర్మంలో ఉన్నదే. లాటిన్ భాషలో జానువా అంటే ద్వారము అని అర్థం. ద్వారాన్ని ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి వాడతాం. అలాగే రెండు తలల జేనస్ను ద్వారాల వద్ద ఉంచే దేవుడిగా రోమన్లు పూజిస్తారు. గతంలో చేసిన పొరపాట్లు భవిష్యత్తులో చేయకూడదని ఆత్మవిమర్శ చేసుకుంటారు. తమ బలహీనతలను అధిగమించే శక్తినిమ్మని ప్రార్థిస్తారు. విజయం సాధించే వారెవరైనా తమ బలహీనతలు తెలుసుకొని వాటిని అధిగమించి అవే తమ విజయ సోపానాలుగా మార్చుకుంటారు. ఒక గ్రామంలో ఒక కావడివాడు రోజు కొలను వద్దకు వెళ్ళి నీళ్లు తోడుకొని యజమాని ఇంటికి మూసుకెళ్లేవాడు. అలా సంవత్సరం గడిచాక కావడి కుండల్లో ఓ కుండ ఒకానొక రోజు తనను క్షమించమని ఆ కావడివాడిని వేడుకుంది. కావడివాడు ఆ కుండని ఎందుకు క్షమాపణ కోరుతున్నావని ప్రశ్నిస్తాడు. సంవత్సరం క్రితమే ఆ కుండ మధ్య భాగంలో 2-3 చిన్న రంధ్రాలు ఏర్పడ్డాయి. యజమాని ఇంటికి చేరేలోపు ఆ కుండలోంచి సగం నీళ్లు కారిపోతున్నాయి. రోజు కష్టపడే కావడివాడు 2 కుండల నిండా నీళ్లు తేవాల్సింది పోయి 1.5 కుండల నీళ్లే తేగలుగుతున్నాడు. కష్టానికి తగ్గ ఫలితం పొందలేకపోతున్నాడు. లోపం కుండది, కష్టం కావడివాడిది. అందుకే క్షమాపణ కోరుతున్నానని కుండ అంటుంది. అప్పుడు ఆ కావడివాడు నవ్వి, రంధ్రాలున్న కుండను దారి పొడవునా గమనించమంటాడు. తనను మోసుకెళ్లే దారిలో ఏపుగా పెరిగిన బంతి, గులాబీ మొక్కలను చూస్తుంది ఆ కుండ. మంచి కుండను మోసుకెళ్లే మార్గాన ఎలాంటి పూల మొక్కలు లేకపోవడాన్ని చూస్తుంది ఆ కుండ. కావడివాడు ఇలా వివరిస్తాడు. నీలో రంధ్రాలున్నట్లు సంవత్సరం క్రితమే గమనించాను. నిన్ను పడేసి మరో మంచి కుండను కొనవచ్చు, కానీ నీ లోపాన్ని ఎలా లాభకరంగా మార్చాలో ఆలోచించాను. దారి పొడవునా బంతి, గులాబీ నారు పోశాను. సంవత్సరం కాలంగా నా యజమాని ఇంటిని, గ్రామ దేవాలయాన్ని పూలతో అలంకరించి మంచి పేరు సంపాదించాను. నిజానికి మనమంతా రంధ్రాల కుండ లాంటి వారమే. మన లోపాలేవో తెలుసుకొని వాటిని బలంగా మార్చుకోగలిగితే విజయం మనదే. నేటి సమాజానికి కావలసింది సర్వజన రక్షణే కాదు, సమస్యల పరిష్కారం. ఇది రావాలంటే అందరూ పౌర లక్షణాలు పెంచుకొని నిత్యోత్సాహంతో ముందుకెళ్ళడం నేర్చుకోవాలి. మన లోపాలేవో తెలుసుకొని బలాలుగా మార్చుకుంటే విజయం మనదే. ఎంత బాగుంది చూడండి. కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవాలయం భగవంతుడి అద్భుత మేధాశక్తికి ప్రతీక మన మానవ జాతి సృష్టి. ఎన్నో లక్షల జీవరాశులను సృష్టిస్తూ ఉన్న ఆ పరమాత్ముడికి ఒక సందర్భంలో కించిత్ విచారం కలిగిందట. ఎందుకంటే ఇవేవి తన సృష్టి వైభవాన్ని కీర్తించడం లేదు. అసలు తన సృష్టికి పరమార్థం ఏమిటి? అప్పుడు ఆయన మస్తిష్కంలోంచి ఉద్భవించింది మానవుడు. జంతువుల్లాగే వాడికి అన్ని అవయవాలు ఇచ్చాడు, కానీ అదనంగా మరోడు కూడా ఇచ్చాడు. అదే వివేకం. మంచి చెడులను వర్గీకరించగలిగే తెలివిని ప్రసాదించాడు. అద్భుతాలను సృష్టించగల బుద్ధిబలాన్ని బహుమతిగా ఇచ్చాడు. కానీ వాటిని సద్వినియోగం చేస్తున్నామా? ఈ మానవ జన్మ ఎంత అపురూపమైనదో గుర్తెరిగి దీన్ని సార్థకం చేసుకోవడానికి ప్రతి మనిషి తగు ప్రయత్నం చేస్తే ఇన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు అవసరం ఉందా? తోటి మనిషి కన్నీళ్లకు కరుణతో కరిగిపోయే మానవ హృదయం కంటే గొప్ప దేవాలయం ఏ పర్వత శిఖరాల్లోనూ, కొండ కోణల్లోనూ లేదు. ఆకలితో అలమటించే జీవి నోటికి పట్టెడన్నం పెట్టే పుణ్యాత్ముడు ఏ దేవాలయానికి వెళ్ళి అర్చనలు, అభిషేకాలు చేయవలసిన అవసరం లేదు. పూజా మందిరంలో ధూప దీప నైవేద్యాలకు దేవుడు ప్రసన్నం కావడం వల్ల పటం ముందర నిలిచి జపం చేసినంత మాత్రాన ముక్తి వస్తుందా? ఇంకో భాగవతోత్తముడు పట్టు పీతాంబరాలు చుట్టి భారత భాగవతాల అవపోసన పడుతుంటాడు. కానీ ఏం లాభము? కట్టుకున్న భార్యను కాల్చుకు తింటుంటాడు. ఆఖరికి
పూజలో ఉన్న సమయంలో కూడా రంకెలు వేసి ఆమెను బెదరగొడుతుంటాడు. కోట్లు కూడబెట్టిన సంపన్నులు ఆ పన్నులను ఆదుకుంటే ఆ పైనున్న వాడికి పరమానందం కలిగించిన వాళ్ళు అవుతారు. అసూయ, ఓర్వలేనితనము, కుట్రలు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలు, నాగరికత పెరుగుతోంది. రక్తపు టేర్లు ప్రవహింపజేసడం ఎందుకు? వేదాలు, ఉపనిషత్తులు పఠించడం కాదు. నీ తోటి మానవుడి వేదనలకు, విపత్తులకు చెల్లించగలిగితే నువ్వే పురుషోత్తముడు అవుతావు. పూజ చేసే చితల కంటే కన్నీరు తుడిచే కరాలే భగవంతుడికి ప్రీతికరాలు. దిక్కులేని దీన దరిద్రులను అక్కున చేర్చుకోగలిగిన మానవుడు ముక్కంటికి ముద్దు బిడ్డడు. రేపటికి వాడిపోయే పూలదండలు కాదు పరమాత్ముడికి కావాల్సింది. మానవత్వం పరిమళించే మంచి హృదయం ఉంటే చాలు, తానే వచ్చి కొలువై ఉంటాడు. అలాంటి మానవ హృదయం కన్నా గొప్ప దేవాలయం మరొకటి ఉందా? దీనుల్ని ఆదరించే మనిషి హృదయంలో దేవుడు కొలువు ఉంటాడు. అండి, మానవత్వం అనేది ఉండాలి. మనం ఎన్ని పూజలు చేసినా ఏం లాభం లేదు. ఆనందో బ్రహ్మ. అనవసరంగా ఒత్తిడికి లోనయ్యే వ్యక్తిపై జాలి చూపిస్తే అది తాగుబోతుకు మద్యం ఇవ్వడంతో సమానం. స్పందనకు సానుభూతికి మధ్య తేడా ఉంది. మీలో స్పందన కలిగి అవతలి వ్యక్తి బాధలను గుర్తించినప్పటికీ మీరు మీపైనే దృష్టి కేంద్రీకరించి ఉంటారు, వారితో మమేకం కారు. కానీ సానుభూతి కలిగినప్పుడు ఇతరుల బాధలను మీరు అనుభవిస్తారు. ఎవరైనా బాధలు, ఒత్తిడికి లోనైనప్పుడు మీరు స్పందిస్తారా? సానుభూతి చూపిస్తారా? ఒత్తిడిని అధిగమించడంలో మీ అవగాహన, ఇతరుల అవగాహన మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో గమనించండి. అన్ని మానసిక ఒత్తిళ్లకు నేను బాధ్యుడిగా భావిస్తే అప్పుడు సమస్యలు మంత్రం వేసినట్లు మాయమవుతాయి. బాహ్యస్థితి కంటే కూడా ఆ విషయాన్ని మనం చూసే పద్ధతి వల్ల ఒత్తిడి కలుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని మూర్ఖులు అంటే కలత చెందుతారు. దాని గురించి ఆలోచిస్తూ అతడు నన్ను గాయపరిచాడు, అవమానపరిచాడు అంటూ మనసుకు అదే పని పెడితే మానసికంగా నిప్పుల్లో నెయ్యి పోసినట్లు అవుతుంది. దాంతో అనవసరమైన ఒత్తిడి కలుగుతుంది. వివేకవంతుడికి ఆనందంగా ఉండడానికి పలు మార్గాలున్నాయి, దుఃఖించడానికి కొద్ది మార్గాలు మాత్రమే ఉంటాయి. వివేక శూన్యులకు దుఃఖించడానికి పలు మార్గాలు, సుఖంగా ఉండటానికి కొద్ది మార్గాలే ఉంటాయి. ఆనందంగా ఉండటానికి పలు మార్గాలను గమనించేవాడు సృజనశీలి. ఒక కళను అభ్యసించడం, కొత్త ప్రదేశాల్లో నడవడము, అపరిచిత వ్యక్తికి సహాయపడము, మీ బంధువుకు ఆసరాగా ఉండడము, ఆసుపత్రిని సందర్శించడం మొదలైన చర్యల్లో ఆనందం పొందడాన్ని నేర్చుకోండి. అలాంటి ధోరణి మీ జీవన నాణ్యతను నిర్ణయిస్తుంది. ఆనందాన్ని అనుభవించే మార్గాలను అధికం చేయడంలో మీరు మీ కుటుంబ సభ్యులను, స్నేహితులకు ఎలా సహాయపడతారు? ఆనందంగా ఉండాలంటే, సంపన్నులు కావాలంటే ఒక మానసిక భావనను రూపొందించుకోవాలి. భావనలు శూన్యంలో నుంచి రావు. తగిన రీతిలో కొత్త భావనలు తోడు కానప్పుడు శ్రమ, త్యాగం వ్యర్థమవుతాయి. ఒత్తిడిని అధిగమించడానికి కొత్త ఆలోచనలు, భావనలు గ్రహించండి. అధికారాన్ని ఇచ్చే మనసు తోడు ఉంటే భావనలు వాస్తవాలుగా మారే అంతఃశక్తిని కలిగి ఉంటాయి. వ్యక్తి కృతనిశ్చయిత, నేను చేయలేను అన్న దానికంటే నేను చేయగలను అన్న దానిపై కేంద్రీకృతం కావాలి. మీ జీవితంలో నేను చేయలేను అన్న అంశాలను నేను చేయగలను అన్న ధోరణిలోకి మార్చుకోండి. వ్యక్తి విధి స్వరూప స్వభావం అతడు ఏ ఆలోచన, భావోద్రేకాలపై ఆధారపడి ఉంటాడో దాన్ని బట్టి ఉంటుంది. వ్యక్తి మనసుపైకి పోకడలు, సమస్యలు దండెత్తుతూనే ఉంటాయి. వాటిని భూతద్దంలో చూడకుండా, వాటితో మమేకం కాకుండా ఒక సాక్షిలాగా చూడటం మొదలు పెడితే అవి మీ మీద పట్టు కోల్పోతాయి. మనం రోజు స్నానం ఎలా చేస్తామో, అలంకరణ వస్తువులను ఎలా వాడతామో అలాగే ప్రతిరోజు ఈ గుణాలను మీరు ఆధ్యాత్మిక కవచంలాగా మలుచుకోవాలి. పూర్వం కోతుల్ని పట్టుకోవడానికి ఒక ఆసక్తికరమైన పద్ధతిని అనుసరించేవారు. సన్నటి మూతి ఉన్న ఒక కూజాలో పప్పులు పోసేవారు. వాటిని తీసుకునేందుకు కోతి తన చేతిని కూజాలో దూర్చి గుప్పెట నిండా పప్పుల్ని తీసుకొని ఆ చేతిని బయటకు తీసుకోలేక ఇరుక్కుపోయేది. కానీ అది గుప్పిలి వదిలి పప్పుల్ని పడేస్తే సులభంగా చేతిని బయటకు తీసుకోవచ్చు. కానీ కోతికి పప్పులపై వ్యామోహం వల్ల గుప్పిడి వదలాలనిపించేది కాదు. అలా దాన్ని పట్టుకునేవారు మనం కూడా ఇలాంటి వ్యామోహంలోనే ఉన్నామా? మొండి మనుషులు వాళ్ళ మూర్ఖత్వంతో స్వయంగా నరకాన్ని సృష్టించుకుంటూ ఉంటే చూస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన అనుభూతి కలుగుతుంది. ఈ ఆశ్చర్యం అనుభవం మనల్ని ఒక క్షణం నిశ్చల స్థితికి తీసుకెళ్తుంది. ప్రపంచాన్ని మార్చాలంటే మనలో మార్పు రావాలి. మీకు బాగుంటే ప్రపంచం బాగున్నట్లు అనుభూతి కలుగుతుంది. కొందరు అజ్ఞానంతో ప్రపంచం బాగున్నట్లు అనుభూతి చెందుతారు. ఇంకొందరు అజ్ఞానంతో ప్రపంచం బాగున్నప్పుడే మనం సంతోషంగా ఉండగలం అనుకుంటారు.
సమస్యల్ని భూతద్దంలోంచి చూడకూడదు. అదేనండి, సమస్యల్ని భూతద్దంలో చూడకుండా సమస్యలుగా చూడాలి. చేసిన దానం చెప్పకూడదు. చేసిన పాపం చెబితే పోతుందన్నది నిజమైతే కావచ్చేమో, కానీ చేసిన దాన ధర్మాలను గురించి మాత్రం ఎక్కడ చెప్పకూడదని, అలా చెబితే అనర్థమే తప్ప పుణ్యఫలం ఉండదని మన పెద్దలు అంటారు. ఈ మాటకి చక్కటి ఉదాహరణ జానశ్రుతి మహారాజు కథ. పూర్వం వృష సామ్రాజ్యాన్ని జానశ్రుతి అనే మహారాజు పాలిస్తుండేవాడు. దాన ధర్మాల్లో తనకు మరెవరు సాటి రాకూడదన్న గట్టి పట్టుదలతో ఆయన అడిగిన వారికి అడిగినట్లుగా దానం చేస్తూ ఉండేవాడు. వచ్చిన చిక్కల్లా ఏమిటంటే, దానం ఇవ్వగానే వెంటనే తన మంత్రుల వంక చూసి తన గొప్పతనం గురించి పొగిడించుకునేవాడు. అలా పొగడ్తలతో ఆ రాజు ఉబ్బిపోతూ ఇక తనను మించిన దాత ఎవడూ భూమి మీద లేడని గర్వపడుతూ ఉండేవాడు. ఓ రోజున రాత్రివేళ తన సౌదాగ్రం పైన పండు వెన్నెల్లో హాయిగా శయనించిన ఆ రాజుకు ఆకాశాన ఒక విచిత్రం కనిపించింది. వెన్నెల కాంతిని మించిన కాంతితో చూడముచ్చటగా ఉన్న ఓ 2 హంసలు హాయిగా ఆకాశాన వేరిస్తూ అటు రాసాగాయి. ఇంతలో ఓ హంస తన పక్కనున్న హంసతో జానశ్రుతి మహారాజు రాజ్యంలో తాము ప్రవేశించామని, ఆ రాజంతటి మహాదాత మరొకడు లేడని అన్నది. అందుకు ఆ 2వ హంస, అదేం కాదు, జానశ్రుతి మహారాజు కన్నా గొప్ప దాతను ఇంతకు ముందే మనం చూశాం కదా అంది. కేవలం బండి లాగుతూ దాని ద్వారా వచ్చిన సొమ్మును కేవలం బండి లాగుతూ దాని ద్వారా వచ్చిన సొమ్మును అర్హులకు గమనిస్తూ దానమిస్తూ మిగిలింది తాను వినియోగించుకునే రైక్కుడు అనే మహనీయుడు గురించి అది వివరించింది. ఆకాశంలో హంసలు అలా మాట్లాడుకోవటాన్ని పక్షుల భాష తెలిసిన జానశ్రుతి మహారాజు విన్నాడు. తనకంటే గొప్పదాత మరొకడు ఎక్కడా ఉన్నాడని ఆ పక్షులను అడుగుదామని ఆయన అనుకుంటుండగానే అవి ముందుకు వెళ్ళిపోయాయి. ఆ రాత్రి గడిచి తెల్లవారగానే తన మంత్రుల్ని పిలిచి విషయమంతా చెప్పి రైకుడి గురించి విచారించమని ఆదేశించాడు. మంత్రుల ఆదేశం ప్రకారం రాజభటులు ఎన్నెన్నో చోట్ల వెతికారు, కానీ లాభం లేకపోయింది. ఆ రాజు మళ్ళీ ప్రయత్నం చేయమన్నాడు. ఈసారి రాజభటులు ఎంతో జాగ్రత్తగా గాలించగా ఓ మారుమూల ప్రాంతంలో బండి తోలుకొని ఆ ఆదాయంతో దాన ధర్మాలు చేస్తూ మిగిలిన దానితో పొట్ట పోసుకుంటున్న రైకుడు కనిపించాడు. ఆ సమాచారాన్ని వారు రాజుకు వివరించారు. రాజు వెంటనే తన వారితో బయలుదేరి రైకుడి దగ్గరకు చేరి అతడికి విలువైన బహుమతులను కానుకలను ఇవ్వజూపాడు. రైకుడు వాటి వంక కన్నెత్తి అయినా చూడలేదు. అవేవి తనకు అక్కర్లేదని, తన కష్టార్జితంతో తాను హాయిగా జీవించగలుగుతున్నానని, అంతేగాక మరికొంతమందికి తనకున్నంతలోనే దానమిచ్చి సంతృప్తి పొందగలుగుతున్నానని అన్నాడు. రాజు తనకు అంతటి ఆత్మసంతృప్తి కలిగే జ్ఞానాన్ని ఏదైనా బోధించమని రైకుడిని వేడుకున్నాడు. అప్పుడు రైకుడు ఎవరికి వారు తానేమిటో, తాను చేయవలసిన ఉత్తమ ధర్మాలేమిటో తెలుసుకొని ఆ మార్గంలో పయనిస్తూ ఆదర్శ జీవితాన్ని గడపాలని అన్నాడు. అలా గడిపేటప్పుడు తానే గొప్ప అనే భావన ఎంతమాత్రం మనసులోకి రానివ్వకూడదని చెప్పాడు. ఆ మాటలు విని జానశ్రుతి తనకింకా ఏదైనా ఆత్మజ్ఞానాన్ని బోధించమని రైకుడిని వేడుకున్నాడు. తాను చెప్పిన విధానాన్ని అనుసరించి చూడమని, ఆ తర్వాత తన దగ్గరకు రమ్మనమని రైకుడు జానశ్రుతికి చెప్పడంతో ఆ రాజు తిరిగి తన నగరానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి గతంలో లాగా దానం ఇచ్చినప్పుడల్లా ఎదుటివారి చేత పొగిడించుకోవడము కాక, ఇంకా తాను ఎన్ని మంచి కార్యాలు చేయాలో వాటిని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత జానశ్రుతి ఒంటరిగా రైకుడి దగ్గరకు బయలుదేరి వెళ్ళాడు. రాజులో వచ్చిన మార్పును గమనించాడు రైకుడు. అలా నిరాడంబరంగా జీవించే స్థితికి చేరుకోగలగడమే గొప్ప ఆత్మజ్ఞానమని చెప్పాడు. క్షణికాలైన సుఖాల కోసం వెంపర్లాడటము, కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోవడము, ఏదో చిన్న కార్యాన్ని నెరవేర్చి తనకన్నా గొప్పవాడు లేడనుకోవడము, ఇలాంటి వాటిని ప్రతి మనిషి విడనాడిన నాడు అందరికీ ఎంతో విలువైన ఆత్మసంతృప్తి కలుగుతుందన్నాడు. ఈ సంతృప్తికి ప్రధానంగా చేయాల్సిందల్లా ఉన్నంతలో 10 మందికి పెట్టి తాను కేవలం బతకడం కోసమే తినగలగాలని చెప్పే ఓ జీవిత సత్యము జానశ్రుతికి రైకుడు చేసిన బోధలో కనిపిస్తుంది. ఈనాటి వారు కూడా రైకుడి బోధనలను అనుసరిస్తూ తాము చేసిన దానాలను, తాను పొందిన కీర్తిని ప్రచారం చేసుకోవడం కాక, తోటి మనిషికి చైతన్యత సాయం చేయడమే మేలు. కష్టార్జితంలో చైతన్యత దానం చేస్తే అపార సంతృప్తి కలుగుతుంది. ఇదేనండి గుప్త దానం అంటే. ఓకే, సోహం అండి.